కామాంధుల కుమ్ము కాస్తున్న కమలదళం, జేడీఎస్తో కొనసాగుతున్న స్నేహబంధం, బ్రిజ్భూషణ్పై నేటి వరకు చర్యలే లేవు. మణిపూర్ దారుణాలపై మౌనమే. బీజేపీ నినాదం బేటీ బచావ్ బేటీ పడావ్ మరోసారి ప్రశ్నార్థకమైంది. కర్ణాటకలోని హాసన్ లోక్సభ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ప్రధాని హెచ్డి దేవ్గౌడ్ మనవడు జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్పై లైంగిక వేధింపుల ఆరోపణ రావడం, ఆయన తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ సాయంతో దేశం విడిచి పరారవడం తెలిసిందే. రేవణ్ విదేశాలకు పారిపోవడానికి అవకాశం ఇచ్చారంటూ బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కర్ణాటకలో రెండో దశ లోక్సభ ఎన్నికలు పోలింగ్ ఈ నెల 7వ తేదీన జరుగుతూ ఉంది. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్సభ స్థానాల్లో ఇప్పటికే 14 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ప్రజ్వల్ రేవణ్ను జేడీఎస్ బహిష్కరించినప్పటికీ ఆ పార్టీతో సంబంధాలను బీజేపీ తెంచుకోలేదు, నేటి వరకు స్పందించలేదు. రేవణ్ రాసలీలల విషయం తెలిసి కూడా ఆయనకే ఓటేయాలంటూ ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభలో ప్రజలను కోరారు. బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలపైనే అధిక కేసులు. మోడీ ప్రభుత్వం 2015 జనవరిలో హర్యానాలో బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2022 ఆగస్టులో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట నుండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ నారీ శక్తి ప్రస్తావన చేశారు. మహిళలను అవమానించి కించపరిచే ప్రతి సంస్కృతి ప్రవర్తన అంతం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలకు ఆ మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేదు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ న్యూ ఎలక్షన్ వాచ్ సంస్థల నివేదిక ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి 134 మంది సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలపై కేసులు నడుస్తున్నాయి. వీరిలో అత్యధికంగా 44 మంది బీజేపీకి చెందిన వారే. 2014-2022 మధ్యకాలంలో మహిళలపై నేరాల సంఖ్య 31% పెరిగిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాతీయ నేర రికార్డుల బ్యూరో ఎన్సీఆర్బీ తెలిపింది. 2014లో 3,37,922గా ఉన్న ఈ నేరాల సంఖ్య 2022 నాటికి 4,45,256కు పెరిగింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నప్పటికీ రేవణ్, బ్రిజ్భూషణ్ కతావా అత్యాచార కేసు మొదలుకొని హత్రాస్, ఉన్నావ్, మణిపూర్ వరకు బీజేపీ మద్దతు రక్షణతో రాజకీయ నాయకులు ఏ విధంగా రెచ్చిపోయి మహిళలపై అఘాయిత్యాలకు తెగబడ్డారో ది వైర్ పోర్టల్ పరిశీలించింది. రేవణ్ అఘాయిత్యాలు. ప్రజ్వల్ రేవణ్ కర్ణాటకలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జేడీఎస్ నాయకుడు రేవణ్ అఘాయిత్యాల వీడియోలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. మైసూర్లో జరిగిన ర్యాలీలో రేవణ్ దేవ్గౌడులతో మోడీ ఎన్నికల వేదికను పంచుకున్నారు. రేవణ్పై ఆరోపణలు బీజేపీ కేంద్ర నాయకత్వానికి ముందే తెలుసునని బయటపడిన మోడీ, అమిత్ షా సభల్లో పాల్గొనడం గమనార్హం. ఇక బ్రిజ్భూషణ్ వేధింపులు. మహిళా మల్లయోధులపై లైంగిక వేధింపులకు పాల్పడిన సిట్టింగ్ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై కాషాయ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బ్రిజ్భూషణ్కు ఈసారి టికెట్ నిరాకరించిన బీజేపీ ఆయన కుమారుడిని అభ్యర్థిగా ప్రకటించింది. మహిళా రేంజర్లు ఆయనపై ఫిర్యాదు చేసిన, నిరసన ప్రదర్శనలు నిర్వహించిన, ఢిల్లీలో నెలల తరబడి నిర్బంధం నడుమ ఆందోళనలు సాగించిన కేంద్రానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. రావణ కాష్టంలా రగిలిన మణిపూర్. గత సంవత్సరం మే 3న మణిపూర్లో జాతి ఘర్షణలు మొదలయ్యాయి. కుకీలు, మైథిలీల మధ్య చెలరేగిన హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. వారిని నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. రాష్ట్రం రావణ కాష్టంగా మారిన మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించింది. హింస మొదలై 78 రోజుల తర్వాత ప్రధాని పెదవి విప్పారు. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూడా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారే తప్ప పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించలేదు. ప్రధాని నేటి వరకు ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు. హింసను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైనటువంటి బీరేన్ సింగ్ ప్రభుత్వానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెనకేసుకొచ్చారు. ఇక రేపిస్టులకు క్షమాభిక్ష. గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బాన్పై అత్యాచారం జరిపిన 11 మంది న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తే
వారికి రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫెరోల్ మంజూరు చేసి విడుదల చేసింది. నిందితుల్లో ఒకడైన శైలేష్ భట్తో కలిసి బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు వేదికను పంచుకున్నారు. శిక్షకు గురైన వారికి క్షమాభిక్ష ప్రసాదించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. ఆ ఉత్తర్వుల ఆధారంగా వారిని విడుదల చేశామని 2022 అక్టోబర్లో గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. క్షమాభిక్షను తర్వాత సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇక సస్పెన్షన్తో సరి. ఉన్నావ్లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిపిన వారిలో ఒకరైన ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే కులదీప్ సింగ్పై చర్యలు చేపట్టేందుకు 2018 బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు, ప్రజలు ఒత్తిడి పెరగడంతో ఎమ్మెల్యేను చాలా కాలం క్రితమే పార్టీ నుండి సస్పెండ్ చేశామంటూ 2019లో బీజేపీ ఓ ప్రకటన చేసింది. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సెంగర్ను 2018లో అరెస్ట్ చేశారు. బాధితురాలి తండ్రి మరణానికి కారకుడయ్యాడన్న ఆరోపణపై న్యాయస్థానం ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అత్యాచార కేసులో కూడా ఆయనను యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇంత జరిగిన సెంగర్ రాజకీయ ప్రభావం ఏమీ తగ్గలేదు. ఇక వారేనా? వీరు కూడా ఉన్నారు. సంచార జాతికి చెందిన 8 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మూ కాశ్మీర్లో 2018లో బీజేపీ నేతలు ప్రదర్శన నిర్వహించారు. అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ శర్మ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో 2020లోని 19 సంవత్సరాల దళిత యువతిపై అగ్రకులాలకు చెందిన 4 ఠాకూర్ల సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారు. యువతి మృతదేహాన్ని రాత్రికి రాత్రి హడావిడిగా పోలీసులు దహనం చేశారు. కనీసం కుటుంబ సభ్యులను కూడా రానియలేదు. మెజిస్ట్రేట్ ఎదుట యువతి మరణ వాంగ్మూలం ఇచ్చినప్పటికీ బాధితులు నిర్దోషులుగా బయటపడ్డారు.